హాయ్ అండి. ఈరోజు స్పెషల్ సోమవారం కదండి, సెలవు పూజ చేసుకున్నాను. పూజలు చేసుకుంటాం, ప్రతి సోమవారం చేసుకుంటాం. ఈరోజు కూడా చేసుకుంటాం. అయితే క్రిస్పీ దోశ గురించి మీకు వివరంగా చెప్తానన్నాను కదండి. ఏ విధంగా పిండిని మనం రెడీ చేసుకోవాలనేది మీకు వివరంగా చెప్తానండి. నేను పిండి మీద చెప్పినట్టున్నాను కదండి. ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్తాను. మొదటగా మనం ఒక బౌల్లోకి మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి 2 గ్లాసుల బియ్యం యాడ్ చేయాలి. అప్పుడు దాంట్లోని 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. 2 అవర్స్ నానబెట్టించాలి. ఒక గుప్పుడు అటుకులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అటుకులు మనం రుబ్బే ముందే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. రుబ్బేటప్పుడు పిండి కొంచెం మురుగ్గా ఉండేలా చూసుకోండి. మనం తీసే ముందు ఒక రాత్రంతా దాన్ని పక్కన పెట్టుకోండి. ప్రొద్దున కొంచెం ఉప్పు కలుపుకోండి దాంట్లో. అప్పుడు మనం అట్ల ప్యాన్ మీద అట్ల వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తుంది. అట్ల ఒక చిన్న టిప్ చెప్తాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అంతవరకు మనం నాన్ స్టిక్ వాడడం మానేస్తాం మంచిది. మనం ఐరన్ ప్యాన్ తీసుకున్నప్పుడు అది మొదటి దోశ వేసుకున్నప్పుడు బాగానే, రెండో దోశ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. అప్పుడు కొంచెం తడిగొట్ట బాగా తడిపోతుంది, దాని మీద రుద్ది అప్పుడు ఉల్లిపాయతో రుద్దిన తర్వాతే రెండో దోశ వేయండి. అప్పుడు రెండోది కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ అండి.